హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక 7 నాన్ స్టాప్ యాక్షన్ కామెడీ మూవీస్ రికమెండ్ చేస్తాను. అన్ని మూవీస్లో హిలేరియస్ కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ ఓవర్ ద టాప్ యాక్షన్ కూడా ఉంటుంది. హాలీవుడ్లో ఈ జానర్ చాలా ఫేమస్. అట్లీస్ట్ 5 to 10 మూవీస్ ఎవ్రీ ఇయర్ వస్తాయి. నేను వాటిలో నాకు టాప్ అనిపించిన 7 మూవీస్ రికమెండ్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి మూవీస్ అండ్ సిరీస్ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ ద ఇంటర్వ్యూ. ఈ మూవీ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ యాక్షన్ మూవీ. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన జేమ్స్ ఫ్రాంకో అండ్ సెత్ రోగెన్, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్సే. వీళ్ళ కామెడీ టైమింగ్ చాలా హిలేరియస్ గా ఉంటది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఒక్క మూవీ చూస్తే వీళ్ళ ఫిల్మోగ్రఫీ మొత్తం సెర్చ్ చేసి అన్ని మూవీస్ చూడడం స్టార్ట్ చేస్తారు. అంత డిఫరెంట్ అండ్ యూనిక్ కామెడీ మూవీస్ ఉంటాయి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, అమెరికాలో డైలీ ఒక లైవ్ టీవీ షో జరుగుతుంది. అది నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జాన్ ఉన్ కి చాలా ఇష్టం. వీళ్ళ షో మీద ఇష్టంతో వీళ్ళని కలవడానికి వీళ్ళని నార్త్ కొరియాకి పిలుస్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. సీరియస్లీ గైస్, వన్ ఆఫ్ ద హిలేరియస్ మూవీ. నాకైతే చాలా నచ్చింది. యాక్షన్ పార్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఫుల్ గా నవ్వాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవద్దు. అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి అవైలబుల్ గా ఉంది. ఈ మూవీని నేను ఫ్యామిలీతో రికమెండ్ చేయలేకపోతున్నాను భయ్య. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, బట్ కామెడీ మాత్రం చాలా అడల్ట్ గా ఉంటది. అది ఫ్యామిలీతో అస్సలు చూడలేం. అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ మూవీ ఈస్ పైనాపిల్ ఎక్స్ప్రెస్. ఈ మూవీలో కూడా సేమ్ ప్రీవియస్ మూవీలో ఉన్న క్యాస్టే ఉంటారు. సెత్ రోగెన్ అండ్ జేమ్స్ ఫ్రాంకోకి హాలీవుడ్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ పైనాపిల్ ఎక్స్ప్రెస్ మూవీ స్టోరీ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకడు ఒక డ్రగ్ డీలర్, ఇంకొకడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక పెద్ద పొలిటీషియన్ ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపడం చూస్తాడు. వీడు చూడడం ఆ పొలిటీషియన్ కూడా చూస్తాడు. అప్పుడు అతను భయంతో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఆ పొలిటీషియన్ ఏమో వీళ్ళని చంపడానికి మనుషుల్ని పంపిస్తాడు. ఇప్పుడు ఆ ఇద్దరు ఆ పొలిటీషియన్ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు, వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్షన్ కామెడీ మూవీ గైస్, అస్సలు మిస్ అవ్వకండి. చాలా హిలేరియస్ బ్లాక్స్ ఉన్నాయి. ఆ పొలిటీషియన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి వీళ్ళు చేసే పిచ్చి పనులు మామూలుగా ఉండవు. మనం మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. సోనీ లీవ్ లో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు, బట్ కొన్ని అడల్ట్ కామెడీ డైలాగ్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. నెక్స్ట్ మూవీ ఈస్ 21 జంప్ స్ట్రీట్. ఇందులో మన జాన్నా హిల్ ఉంటాడు. అదే సూపర్ బ్యాడ్ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్. సూపర్ బ్యాడ్ ఇంకా చూడలేదా? ఫస్ట్ అది చూడండి. నవ్వి చచ్చిపోతే నేనైతే రెస్పాన్సిబుల్ కాదు గైస్. అంత హిలేరియస్ మూవీ అది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కామెడీ మూవీ ఎవర్. ఇప్పుడు ఈ 21 జంప్ స్ట్రీట్ మూవీ గురించి మాట్లాడదాం. లాస్ట్ 2 మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ మాత్రం అస్సలు తగ్గదు. హిలేరియస్ కామెడీ అండ్ యాక్షన్ ఉంటుంది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్న ఇద్దరు పెద్ద అయ్యాక పోలీస్ ఆఫీసర్స్ అవుతారు. అండ్ వాళ్ళిద్దరిని అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్స్ గా ఒక స్కూల్లో జాయిన్ చేపిస్తారు. ఆ స్కూల్లో జరుగుతున్న డ్రగ్స్ మాఫియాని పట్టుకోవడానికి వీళ్ళని అండర్ కవర్ గా జాయిన్ చేపిస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. ఒక 18+ యాక్షన్ విత్ హ్యూమర్ చూడాలంటే ఈ 21 జంప్ స్ట్రీట్ ని అస్సలు మిస్ అవ్వద్దు. జాన్నా హిల్ ఇంత లావుగా ఉన్న యాక్షన్ సీన్స్ లో మాత్రం ఇరగ్గొట్టేశాడు. సీరియస్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఈ మూవీకి ఒక సీక్వెల్ కూడా ఉంది, 22 జంప్ స్ట్రీట్. ఈ మూవీ నచ్చితే అది మీరు ఆటోమేటిక్గా చూసేస్తారు. 2 ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్నాయి. కొన్ని అడల్ట్ సీన్స్ ఉండడం వల్ల ఫ్యామిలీతో రికమెండ్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ మూవీ ఈస్ బుల్లెట్ ట్రైన్. 2022లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీస్లో ఇది ద బెస్ట్ మూవీ. ఇందులో మెయిన్ లీడ్గా మన బ్రాడ్ పిట్ ఉంటాడు. ఈయన గురించి తెలిసిందేగా, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. ఈ సినిమా మోస్ట్లీ ఒక ట్రైన్లో ఉంటుంది. సింపుల్గా స్టోరీ ఏంటంటే, మన మెయిన్ లీడ్ని ఒక ట్రైన్ నుంచి ఒక సూట్ కేస్ దొంగలించి తీసుకురమ్మని పంపిస్తారు. అతను ఆ ట్రైన్లోకి వెళ్ళాక అదే సూట్ కేస్ కోసం ఇంకా చాలా మంది వచ్చుంటారు. నెక్స్ట్ ఏం జరిగింది, అతను ఆ సూట్ కేస్ తీసుకొచ్చాడా లేదా అనేదే స్టోరీ. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. అవుట్ స్టాండింగ్ యాక్షన్ ఉంటుంది, కామెడీ కూడా చాలా బాగుంటుంది. రేసీ స్క్రీన్ ప్లేతో ఒక యాక్షన్ కామెడీ చూడాలనుకుంటే ఈ బుల్లెట్ ట్రైన్ అస్సలు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు, కొన్ని అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. నెక్స్ట్ మూవీ ఈజ్ ద నైస్ గైస్. ఈ మూవీలో రయన్ గాస్లింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా ఉంటాడు. సేమ్ ముందు రికమెండ్ చేసిన అన్ని మూవీస్ లాగే ఇది ఒక యాక్షన్ కామెడీ, బట్ ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో కొంచెం మిస్టరీ కూడా ఉంటుంది. సింపుల్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఇద్దరు ప్రైవేట్ డిటెక్టివ్స్ కలిసి ఒక అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని వెతికే ప్రాసెస్లో వీళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేదే స్టోరీ.
మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరి మధ్య ఒక బ్రొమాన్స్ ఉంటుంది. చూస్తున్నంతసేపు చాలా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఓవర్ ద టాప్ యాక్షన్ కూడా ఉంటుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ని చాలా బాగా డిజైన్ చేశారు. ఈ మూవీని మోడర్న్ కల్ట్ క్లాసిక్ యాక్షన్ కామెడీ అంటారు. డ్రైవ్ లాంటి సీరియస్ యాక్షన్ మూవీ చేసిన రయన్ గాస్లింగ్ ఇందులో ఒక వీక్ డిటెక్టివ్ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడం నిజంగా చాలా షాకింగ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాలీవుడ్ యాక్టర్. ఈ మూవీలో ఫుల్ ఆన్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. అస్సలు ఫ్యామిలీతో చూడకండి. అమెజాన్ ప్రైమ్లో ఓన్లీ ఇంగ్లీష్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ ఈస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్. యాక్షన్ కామెడీ మూవీస్ గురించి మాట్లాడుతూ ద రాక్ మూవీ ఒకటి కూడా లేకపోతే చాలా కష్టం. వీడియో లెంత్ తక్కువ అవుతుంది కాబట్టి రాక్ మూవీస్ ఒకటే యాడ్ చేస్తున్నా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇది వన్ ఆఫ్ ద హిలేరియస్ యాక్షన్ మూవీ. అన్ని మూవీస్కి ఇదే చెప్తున్నా అనుకోకండి. అన్ని మూవీస్ చాలా బాగున్నాయి కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. సింపుల్ గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్టోరీ ఏంటంటే 20 years ముందు స్కూల్ ఫ్రెండ్స్ ఒక రియూనియన్ లో కలుస్తారు. అందులో ఒకడు ఒక అకౌంటెంట్. అప్పుడు అతనికి ఫేస్బుక్ లో ఒక రిక్వెస్ట్ వస్తుంది. అలా తన ఫ్రెండ్ ని కలవడానికి ఒక బార్ కి వెళ్తాడు. అక్కడ రాక్ ని కలుస్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. కెవిన్ హార్ట్ అండ్ ద రాక్ ఇద్దరు బ్రొమాన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది గైస్. నాన్ స్టాప్ నవ్విస్తూనే ఉంటారు. యాక్షన్ జరిగేటప్పుడు కూడా కామెడీ జనరేట్ చేయడం ఈ మూవీకి స్పెషాలిటీ. యాక్షన్ కామెడీ ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్గా చూడాల్సిన మూవీ. నెట్ఫ్లిక్స్లో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. 7th మూవీ ఈస్ ద ఫాల్ గాయ్. థియేటర్లో చూద్దామంటే కుదరలేదు, బట్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్గా ఒకడు పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఒకరోజు ఒక సినిమా షూటింగ్ కోసం ఒక మాల్ పై నుంచి రోప్స్ పట్టుకొని దుంకుతాడు. ఆ రోప్ తెగిపోవడం వల్ల కింద పడి సివియర్ బాడీ క్రాక్స్ అవుతాయి. 18 months తర్వాత చూస్తే అతని గర్ల్ ఫ్రెండ్కి డైరెక్టర్గా ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. ఇందులో కామెడీ కొంచెం తగ్గిన యాక్షన్ పార్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక డీసెంట్ వాచ్. జస్ట్ అలా టైంపాస్ కోసం ఒకసారి చూసేయచ్చు. కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి, అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆడియో. సో ఇది మన లిస్ట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.